నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీఓకు బీఆర్ఎస్ నాయకులు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతులు పండించిన ధాన్యంపై 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ మీద పెట్టిన దృష్టి రైతుల ధాన్యం కొనుగోలు మీద లేదని అన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుండి వరి ధాన్యాలను కొనుక్కోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీఆర్ఎస్ భారీ ఎత్తున నిరసనలు చేపడతామని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ₹100 బోనస్ ఇస్తా అని చెప్పేసి కల్లిబుల్లి మాటలు చెప్పి ఎలక్షన్ అయిన తర్వాత ఏదైతే సన్న బియ్యంకి ఇయ్యము దొడ్డు బియ్యంకి ₹500 ఇస్తామని చెప్పడం జరుగుతున్నది. ఈ విషయం ఎలక్షన్ కంటే ముందు చెప్పుంటే వాళ్ళు చిత్తుగా ఓడిపోయేటోళ్లు. అబద్దాలు చెప్పి గద్దెనెక్కిన తర్వాత కూడా అబద్దాలు మానుకోకుండా ప్రతిసారి అబద్దం చెప్పడము కరెక్ట్ కాదు. దయచేసి మీరు రైతులకి ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారు, రైతుల పక్షాన ఎందుకు మీరు నిలవడం లేదు అని బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నది. మీరు ఏదైతే ₹500 ఇస్తా అని చెప్పిండ్రో వడ్లకి సన్న వడ్ల దొడ్ల వడ్లకి ప్రతి వడ్లు గింజకి ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ఏదైతే నిరసన కార్యక్రమము బైన్సా పట్టణంలో చేయడం జరుగుతున్నది. ఏది ఏమైనప్పటికీ మేము ఇట్లా ధర్నాలు నిరసనలు వ్యక్తపరిస్తేనే మీరు రైతులకు కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు అనుకుంటే ప్రతిరోజు మేము నిరసన వ్యక్తపరచడానికి ధర్నాలు చేయడానికి సిద్ధమై నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆర్డీఓకు బీఆర్ఎస్ నాయకులు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతులు పండించిన ధాన్యంపై 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ మీద పెట్టిన దృష్టి రైతుల ధాన్యం కొనుగోలు మీద లేదని అన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుండి వరి ధాన్యాలు కొనుక్కోవాలని డిమాండ్ చేశారు. రైతుగా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ. కాంగ్రెస్ మేనిఫెస్టో రైతులకు ఇచ్చిన వాగ్దాన్ని సీఎం రేవంత్ రెడ్డి విస్మరించి మోసం చేశారని మాజీ మంత్రి ఆదిలాబాద్ పార్లమెంట్ జోగు రామన్న అన్నారు. గత ఎన్నికల ముందు ప్రతి ఒక్క గింజలకు రైతులు పండించిన పంటను కొంటామని చెప్పన్నారు. కానీ ఆ దశలో ఉండలేదు. కేవలం వాళ్ళు రాజకీయ ఎన్నికలపైనే దృష్టి సారించారు ఇప్పటి వరకు. కానీ ఆ కల్లాల కట్టి అంటే పంట పండించి వచ్చి ఇక్కడ కొనుగోలు కేంద్రానికి వచ్చి 20 రోజుల్లోనే ఎవరు పట్టించుకునే నాటు లేరు. తీరా వస్తే అకాల వర్షంతో అక్కడ ఉన్న పంట వండలన్నీ మొత్తం తడిచి ముద్ద అయిపోవడంతో ఒక కళ్ళ ముంగడ పంట నాశనంతో రైతులంతా కన్నీరు మున్నైపోతున్నారు. ధర్నాలు రాస్తారోకోలు కూడా చేస్తున్నారు. లక్ష్మణచంద్ర మండలం అయితే లక్ష్మణచంద్ర మండలం పార్పించడం పంట పండించింది కళ్ళ ముంగడ ఖరాబ్ అయిపోతుంది. వాళ్ళందరూ కన్నీరు మున్నైతే రోడ్డెక్కిండ్రు. బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ పిలుపు మేరకు ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అంతా ధర్నాలు రాస్తారోకోలు చేసింది. అంతేకాకుండా ఎంఆర్ఓలకు ఆర్డీఓలకు వినతి పత్రం సమర్పించారు. బోనస్ ఇచ్చి కొంటామని చెప్పన్నారు కానీ ఇప్పటి ప్రయత్నం చేస్తలేరు. అధికారులు ఎవరు వస్తలేరు, కొట్టలేరు. కేవలం పత్రికా ప్రకటనలు మాత్రమే ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు రైతులను ఆదుకున్నది లేదు, రుణమాఫీ లేదు, ఏం లేదని చెప్పేసి ఆదిలాబాద్ లో ఉన్న రైతులు మాత్రం తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తారు, ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తారు. ఇదే పరిస్థితి ఇంకొక వారం రోజుల్లో కూడా ధాన్యాన్ని కొనుక్కుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అందరం రోడ్డు మీద ఉంటామని చెప్పేసి ఇక్కడ బీఆర్ఎస్ నాయకులతో పాటు రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ శ్రీనివాస్.